సర ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలనడం సరికాదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కోరంనేని సాంబశివరావు. ఎన్నికల ముందు వరకు కూడా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. ఓట్లు తొలగించే అవకాశం లేకుండా గ్రామ సభలు నిర్వహించాలంటున్న సాంబశివరావుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. సర్పేరుతో చేస్తున్నటువంటి ఓట్ల ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల కమిషన్కు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో ప్రస్తుతం ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, సర్పేరుతో ఎన్నికల కమిషన్ ఏం చేయబోతుంది అన్న దాని మీద మనతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోరంనేని సాంబశివరావు ఎమ్మెల్యే ఉన్నారు. సార్ ఏంటి సార్, ఎన్నికల కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఏముంది అందులో, ఎందుకు సార్ వ్యతిరేకిస్తారు? అంటే నెల రోజుల్లోనే రుజువు చేసుకోవాలని చెప్పారు. నెల రోజుల్లో సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయాలన్న సాధ్యం కాదు. అందుకని గ్రామ సభల్లో కూర్చోబెట్టి గ్రామ సభల్లో నిర్ణయించమని చెప్పాము. గ్రామ సభలు సర్టిఫికెట్ ఉన్నా లేకపోయినా గ్రామ సభలు ఇది అవునా కాదా అని అడిగి అక్కడ నిర్ధారణ చేయాలని. తర్వాత చట్టం ఏం చెప్తుందంటే ఎలక్షన్ ముందు వరకు కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. వీళ్ళు నెల ప్రోగ్రాం పెట్టారు, దీన్ని మేము వ్యతిరేకిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ఓట్లు తొలగింపు జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు? అదే దాదాపు 80 లక్షలు లెక్కలు 2002 రివిజన్ అప్పుడు ఉన్న పేరుకి తప్పులు పడ్డాయి, రకరకాల కారణాలు చెప్తున్నారు. అవి లేకుండా చేయడం కోసం పక్కాగా గ్రామ సభలు జరపాలి, తర్వాత సమయం ఇవ్వాలి దూరపాలు రావటానికి. సర్పేరుతో ఓట్ల తొలగింపు సరైన విధానం కాదనేది మీరు అంటున్నారు, కానీ ఇది కమ్యూనిస్టులు కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అనేది అట్లా అంటున్నారు. ప్రజాస్వామ్యం ఇది, కుట్ర ఏముంది? సో మొత్తం మీద గ్రామ సభల్లో ఇవన్నీ తీర్మానం చేయాలి. సర్టిఫికేట్కి సంబంధించిన అంశంలో కావచ్చు, మిగతా అంశంలో కావచ్చు, ఆ సర్పేరుతో ఓట్ల తొలగింపు సరైన విధానం కావచ్చు, ఇది ప్రజాస్వామ్యం, ఇట్లాంటి ప్రక్రియ విధానం కావచ్చు, ఇట్లాంటి ప్రక్రియ చేయడం సరైనది కాదు. అందరికీ కూడా సమానంగా ఓటు హక్కు ఉంటుంది, దీన్ని తొలగించే విధానం సరైనది కాదు. ఇప్పటికైనా ఇది గ్రామ సభలో పెట్టి ఏదైతే చేస్తున్నారో సర్పేరుతో ఓట్ల తొలగింపు కావచ్చు, ఓట్ల ప్రక్షాళన కావచ్చు, ఏదైతే చేస్తున్నారో ఇది న్యాయబద్ధంగా గ్రామ సభలో పెట్టి ఇదంతా చర్చించిన తర్వాత కొనసాగించాలి అనేది వామపక్ష పార్టీలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్.